హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ మొదటి ప్రశ్న, చేపలు లేని సముద్రం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ అరబ్ సముద్రం, బి జావా సముద్రం, సి మృత సముద్రం, డి కాస్పియన్ సముద్రం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి మృత సముద్రం. మీ రెండవ ప్రశ్న, చీమ కాటులో ఏ రకమైన ఆమ్లం ఉంటుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ లాక్టిక్ ఆమ్లం, బి సిట్రిక్ ఆమ్లం, సి ఎసిటిక్ ఆమ్లం, డి మెథనోయిక్ ఆమ్లం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి మెథనోయిక్ ఆమ్లం. మీ మూడవ ప్రశ్న, భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఉర్దూ, బి హిందీ, సి ఇంగ్లీష్, డి తమిళం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి హిందీ. మీ నాలుగవ ప్రశ్న, భారతదేశంలోని ఏ నదిలో వజ్రాలు దొరుకుతాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ గంగా నది, బి కృష్ణా నది, సి సింధు నది, డి నర్మదా నది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి కృష్ణా నది. మీ ఐదవ ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు ఎక్కడ ఉంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ శ్రీలంక, బి జపాన్, సి ఆస్ట్రేలియా, డి భారతదేశం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి ఆస్ట్రేలియా. ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీ ఆరవ ప్రశ్న, దూకలేని ఏకైక క్షీరదం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ జిరాఫీ, బి ఏనుగు, సి కుందేలు, డి ఎలుగుబంటి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఏనుగు. మీ ఏడవ ప్రశ్న, ఎర్రమిరపను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ కేరళ, బి రాజస్థాన్, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి ఆంధ్రప్రదేశ్. మీ ఎనిమిదవ ప్రశ్న, సీతాకోక చిలుకలకు ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 2 జతలు, బి 3 జతలు, సి 4 జతలు, డి 5 జతలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 3 జతలు. మీ తొమ్మిదవ ప్రశ్న, ఏ దేశ ప్రజలు పాములను తింటారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ చైనా, బి శ్రీలంక, సి అమెరికా, డి ఆస్ట్రేలియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ చైనా. ఈ ప్రశ్న మీకోసమే. మీరంతా ఈ ప్రశ్నకు సమాధానం కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క ప్రశ్న, భూమిపై వేగవంతమైన జంతువు ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ సింహం, బి చిరుత, సి జింక, డి నక్క. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమై ఉంటుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరంతా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.